హలో అండి. అందరికి నమస్కారం. లోన్ తీసుకొని సకాలంలో చెల్లించకపోతే రికవరీ ఏజెంట్ నుంచి వచ్చే వేధింపులు, బెదిరింపులు గంట గంటకు ఫోన్‌లు సాధారణమైపోయాయి. బ్యాంకులు మాత్రం ఏజెంట్లు తమ ఉద్యోగులు కాదని చెప్పి తప్పించుకుంటున్నాయి. ఈ వేధింపులపై నియంత్రణ పెట్టేందుకు ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు తీసుకొస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులు బాధ్యత వ్యాపార నియమావళి సవరణ మార్గదర్శకాలు 2026 పేరుతో డ్రాఫ్ట్ విడుదల చేసింది. ఈ నెల 31 తేదీ వరకు పబ్లిక్ ఒపీనియన్స్ కోరింది. అక్టోబర్ 1 నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. కీలక మార్పులు చేస్తున్నారు. ఆ కీలక మార్పులు ఏంటంటే రికవరీ ఏజెన్సీస్, రికవరీ ఏజెంట్స్‌కు స్పష్టమైన డెఫినిషన్ ఇచ్చింది. బ్యాంక్స్ ఏజెంట్లు చేసే తప్పులు ఫుల్ రెస్పాన్సిబిలిటీగా వహించాలి. ఇక రికవరీ ఏజెంట్స్‌గా నియమించాలంటే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఐఐబీఎఫ్ సర్టిఫికేట్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ తప్పనిసరి. బ్యాంక్స్ నియమించిన ఏజెన్సీస్ డీటెయిల్స్ తమ వెబ్‌సైట్‌లో ఉంచి చేంజెస్ జరిగిన వెంటనే అప్డేట్ చేయాలి. ఇంకా కస్టమర్స్‌ని కాంటాక్ట్ చేసే ముందు ఒక రోజు ముందే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఐడెంటిటీ కార్డ్, ఆథరైజేషన్ లెటర్ తప్పనిసరిగా చూపించాలి. మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 7 పీఎం మధ్య మాత్రమే వారిని కాంటాక్ట్ చేయాలి. రెస్పెక్ట్‌ఫుల్‌గా ప్రవర్తించాలి. అబ్యూజ్, హరాస్మెంట్, డిగ్నిటీని దెబ్బతీసే యాక్షన్స్ చేయకూడదు. కస్టమర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్‌కి కాల్స్ చేయకూడదు. వెడ్డింగ్స్ వంటి సెలబ్రేషన్స్ సమయంలో డిస్టర్బ్ చేయకూడదు. పర్సనల్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో డిస్క్లోజ్ చేయకూడదు. ఇక బ్యాంక్స్ అన్ని ఫోన్ కాల్స్‌ని రికార్డ్ చేసి 6 మంత్స్ రిటైన్ చేసి ఉంచాలి. ఫోన్ బ్లాక్ చేసేప్పుడు నిబంధనలేంటంటే ఒక ఈఎంఐ కట్టలేకపోయినంత మాత్రాన ఫోన్‌ని బ్లాక్ చేయకూడదు. 60 డేస్ తర్వాత ఫస్ట్ నోటీస్, మరో 21 డేస్ తర్వాత సెకండ్ నోటీస్ ఇచ్చి, ఆ తర్వాత 7 డేస్ తర్వాత పార్షియల్ బ్లాక్ చేయవచ్చు. ఆ లోన్ ఫోన్ కొనడానికి మాత్రమే తీసుకున్నదై ఉండాలి. లోన్ పూర్తిగా రీపే చేసిన తర్వాత సర్వీసెస్ రిజిస్టర్ చేయకపోతే గంటకు రూ. 250 కాంపెన్సేషన్ చెల్లించాలి. థాంక్ యూ అండి. జై హింద్.